నెంబర్ 1 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్‌కి పీకేఎల్ సీజన్ 11కి నీరజ్ కుమార్ కెప్టెన్‌గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్‌లో ఇతనికన్నా అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఎవ్వరూ లేరు. గుమాన్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ గుమాన్‌కి నీరజ్ అంత ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. కాబట్టి నేనైతే పీకేఎల్ సీజన్ 11కి నీరజ్ కుమార్ గుజరాత్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా చేస్తాడు. మీరేమంటారన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెంబర్ 2 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్‌కి ఈసారి 90% శుభం షిండే కెప్టెన్‌గా ఉండబోతాడు. ఎందుకంటే ప్రెజెంట్ పట్నా పైరేట్స్ టీంలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండి కెప్టెన్సీ చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్ అయితే లేరు. జాంగ్ కున్లీ ఉన్నప్పటికీ తను చాలా గ్యాప్ తర్వాత అయితే వస్తున్నాడు. కాబట్టి ఇతన్ని కెప్టెన్ చేయకపోవచ్చు. ప్రెజెంట్ పట్నా పైరేట్స్ టీంలో కెప్టెన్‌గా పర్ఫెక్ట్ ప్లేయర్ అయితే నాకు తెలిసి శుభం షిండేనే. ఇంకా నెంబర్ 3 అస్లాం ఐనందార్. ఈ కుర్రాడు గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పునేరి పల్టన్ని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇతని కెప్టెన్సీలోనే పునేరి పల్టను ఛాంపియన్‌గా నిలిచారు. కాబట్టి ఖచ్చితంగా 100కి 100% పీకేఎల్ సీజన్ 11కి కూడా పునేరి పల్టను అస్లాం ఐనందార్‌ని కెప్టెన్‌గా చేస్తారు. ఇంకా నెంబర్ 4 తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్‌కి ఈసారి 100% సచిన్ తన్వారే ఈసారి కెప్టెన్‌గా చేస్తాడు. లాస్ట్ సీజన్ ఇతను పట్నా పైరేట్స్‌కి కెప్టెన్‌గా చేసి ప్లే ఆఫ్స్‌కి అవకాశం లేని టీంని ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్లాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తమిళ్ తలైవాసు సచిన్ తన్వార్ని కెప్టెన్‌గా చేస్తారు. ఇంకా నెంబర్ 5 జైపూర్ పింక్ ప్యాంథర్స్. లాస్ట్ 2 ఇయర్స్‌గా జైపూర్‌కి సునీల్ కుమార్ కెప్టెన్‌గా చేస్తున్నాడు. అయితే ఈసారి అతను టీంలో లేడు. కాబట్టి ఈసారి అర్జున్ జైస్వాల్‌ని కెప్టెన్‌గా చేస్తారు. ఎందుకంటే ఇతను ఆ టీంలో ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. ఇంకా అలాగే ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి నేనైతే 90% అర్జున్ జైస్వాల్‌నే జైపూర్ కెప్టెన్‌గా చేస్తారనుకుంటున్నా. నెంబర్ 6 యుముంబా. యుముంబాకి ఈసారి కెప్టెన్‌గా ఖచ్చితంగా 100% సునీల్ కుమార్ చేస్తాడు. ఎందుకంటే సునీల్‌కి కెప్టెన్‌గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక సంవత్సరం జైపూర్‌ని ఛాంపియన్‌గా కూడా నిలబెట్టాడు. ఇంకా అలాగే గుజరాత్‌కి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఈసారి 100% యుముంబాకి కెప్టెన్ సునీల్ కుమారే. ఇంకా నెంబర్ 7 యూపీ దాస్. యూపీ దాస్‌కి ఈసారి సురేంద్ర గిల్లు కెప్టెన్‌గా చేస్తాడనుకుంటున్నా. ఎందుకంటే ప్రెజెంట్ యూపీ యోద్ధాస్‌లో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే ఎవరూ లేరు. సురేందర్ గిల్లే చాలా సంవత్సరాల నుంచి యూపీ యోద్ధాస్‌కి ఆడుతున్నాడు. ఇంకా అలాగే కన్సిస్టెంట్ ప్లేయర్ కూడా. నేనైతే 90% యూపీ యోద్ధాస్ ఇతన్ని కెప్టెన్‌గా చేస్తారనుకుంటున్నా. నెంబర్ 8 దబాంగ్ దిల్లీ. దబాంగ్ దిల్లీకి లాస్ట్ 2 సంవత్సరాలుగా నవీనే కెప్టెన్‌గా చేస్తున్నాడు. కాబట్టి ఈసారి కూడా మళ్ళీ 100% నవీనే కెప్టెన్ అవుతాడు. దీనిలో మాత్రం ఎలాంటి డౌటు లేదు. నెంబర్ 9 హర్యానా స్టెల్లార్స్. లాస్ట్ ఇయర్ హర్యానాకి కో కెప్టెన్స్‌గా జయదీప్ ఇంకా మోహిత్ చేశారు. ఈసారి కూడా వాళ్ళిద్దరే కెప్టెన్‌గా చేయడానికి అవకాశం ఉంది. లేదు మార్చాలి అనుకుంటే మహమ్మద్ రిజా షాదులోని కెప్టెన్‌గా చేస్తారు. ఇంకా నెంబర్ 10 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్‌కి ఈసారి కెప్టెన్‌గా ఫజల్ అత్రా చెల్లి ఉండబోతున్నాడంట. మనేందర్ ఉన్నప్పటికీ ఫజలే కెప్టెన్ అవుతాడని బయట నుంచి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందన్నది చూడాలి. ఈసారి బెంగాల్ వారియర్స్‌కి ఫజల్ కెప్టెన్ అయితే బాగుంటుందా లేక మనేందర్ కెప్టెన్ అయితే బాగుంటుందా అన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నెంబర్ 11 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్‌కి ఈసారి కెప్టెన్‌గా ప్రదీప్ నర్వాల్ ఉండబోతున్నాడంట. ఎందుకన్నది మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. తనకి పీకేఎల్‌లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కెప్టెన్‌గా పాట్నాకి ఇంకా యూపీ యోద్ధాస్‌కి చేశాడు. కాబట్టి 90% పీకేఎల్ సీజన్ 11కి బెంగళూరు బుల్స్‌కి కెప్టెన్‌గా ప్రదీప్ నర్వాలే ఉంటాడు. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే లాస్ట్ ఇయర్ మన తెలుగు టైటన్స్‌కి కెప్టెన్ పవన్ షరావత్. ఈ సంవత్సరం కూడా యథావిధిగా 100% పవన్ షరావతే మన తెలుగు టైటన్స్‌కి కెప్టెన్. దీనిలో మాత్రం ఎలాంటి డౌటు లేదు. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.